ఐఎన్ఎస్ విరాట్ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. విశాఖలో ఏర్పాటు చేయడానికి గల కారణాలను వివరిస్తూ పర్యాటక శాఖ కేంద్రానికి ఇప్పటికే ప్రెజెంటేషన్ ఇచ్చింది. ప్రాజెక్టు సమగ్ర నివేదికతో రావాలని కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్రానికి సూచించింది. భారత నావికాదళంలో విశేష సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్. ఈ నౌక సేవల నుంచి నిష్క్రమించి నెలలు గడుస్తున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాలపై మన తీరాన్ని సురక్షితంగా ఉంచేందుకు విరాట్ అందించిన సేవలు అద్భుతం. అందుకే విరాట్ను పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదన చేసి ఏడాదిన్నర గడుస్తోంది. ఐఎఫ్ఆర్ సమయంలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విరాట్ను రాష్ట్రానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. విరాట్ను ప్రదర్శనశాలగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రానికి రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భీమిలి గోస్తని నదీ ముఖద్వారం వద్ద విరాట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విరాట్ కొలువుదీరేందుకు 18 ఎకరాల స్థలం అవసరం ఉంటుంది. సముద్రానికి ఆనుకుని డ్రైడాక్ సిద్ధం చేసి అక్కడ నౌకను ఉంచుతారు. ఇందుకోసం బెర్త్ ఛానల్ తవ్వాలి. ఈ పనులకు 162 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. డ్రైడాక్లోకి 2 కోట్ల వ్యయంతో మంచినీటిని నింపడం ద్వారా విరాట్ నిర్వహణ వ్యయం తగ్గుతుందని భావిస్తున్నారు. రంగులు వేయడం, రీఫిట్టింగ్, విద్యుదీకరణ వ్యవస్థ ఏర్పాటుకు మరో 41 కోట్ల ఖర్చు అవుతుంది. ముంబైలో ఉన్న విరాట్ను విశాఖకు తీసుకురావడానికి 15 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. నౌకను హోటల్, ఇతర ఏర్పాట్లకు అనువుగా మార్చేందుకు 42 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఐఎన్ఎస్ విరాట్ అనేది మార్చి 26వ తేదీన డీకమిషనింగ్ అయిందండి. ఇప్పుడు దీన్ని భారతదేశంలోనే ఎవరికైనా ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్ట్రీ రెడీగా ఉంది. ఈ విరాట్ని కనుక ఆంధ్రప్రదేశ్కి కేటాయించినట్లయితే దీన్ని విశాఖపట్నంలో ఉండే భీమిల్లో దీన్ని పెట్టి దీని ఒక ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ ఎట్లాంటి ఏ డిపార్ట్మెంట్స్ నుంచి రావడానికి అవకాశం ఉంటుందో ఆ యాక్షన్ ప్లాన్ అంతా కూడా వివరించడం జరిగింది. దీని మీద ఆ శాఖ వారు కూడా దీని మీద పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమని అడిగారు. దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. పర్యాటక శాఖ ప్రణాళికతో సంతృప్తి చెందిన కేంద్ర బృందం ప్రాజెక్టు సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించింది.